కార్పొరేటర్ నుంచే కదా ఎమ్మెల్యే అయ్యాను, మీరు అలాగా అవనందుకు అవకాశం ఉంటుంది, క్యారెక్టర్ పాడు చేసుకోకండి, క్రెడిబిలిటీని పాడు చేసుకోకండి చెప్పాను. వినకపోతే వాళ్ళ కర్మ చెప్పడం నా ధర్మం చెప్పాను. ఇవాళ పోతానని వాళ్ళు పోయారు, ఉండాలనుకున్న వాళ్ళు ఉన్నారు. మెన్ మే కమ్ మెన్ మే గో. పార్టీకి ఎవడు కూడా శాశ్వతం కాదు. ఉన్నోడు ఉంటాడు, పోయినోడు పోతుంటాడు. పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. రాజకీయాల్లో నేను చాలా చూశాను. అంచేత ఎవడి మీద ఎవడు ఆధారపడి ఉండరు. నాయకుడి క్రెడిబిలిటీ, పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుంది అనే ఆలోచనతోనే ప్రజలు ఓట్లు వేస్తారు. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. నా బొందిలో ప్రాణం ఉన్నంతకాలం నేను నా కొడుకులతో సహా వైఎస్ఆర్ పార్టీలో ఉందామనుకున్నాను. కానీ అందులో నా పెద్ద కొడుకు దెబ్బతీశాడు. అయినప్పటికీ నేను చనిపోయే వరకు కూడా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాను.